ఈ దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని తిరుపతిలో అన్నప్రసాదం స్టార్ట్ చేశారు. అదే అప్పన్నపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం. దీని చరిత్ర మీకు తెలుసా? ఇది కోనసీమ డిస్టిక్ లో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి బాల్య రూపాన్ని చూసి తరించాలని బకులామాత వరంగా కోరగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయల వ్యాపారి అయిన శ్రీ రామలింగ స్వామి ఏటా తను తిరుపతి వెళ్లి ముడుపులు చెల్లించేవారు. అలా ఒక ఏట ఆయన ముడుపుని స్వామివారి గర్భాలయంలో ఉంచుటకు ఆలయ సిబ్బంది ఒప్పుకోరు. అలా అలసి నిద్రించిన రామస్వామి గారి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి బాల్య రూపంలో కనిపించి తానే అప్పనపల్లి వస్తానని అన్నారు. అలా రామస్వామి గారు తన కొబ్బరి కొట్టులోనే శ్రీనివాసుని ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారు. శ్రీనివాసుడు వైనతేయ నది పక్కన అప్పనపల్లిలో స్వయంగా వెలిశారు. అలా వెలిసిన శ్రీనివాసుడికి బాలబాలజీగా నామకరణం చేసి నిత్య పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే 1977లోనే రామస్వామి గారు నిత్య అన్నదానం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు ఆ దేవస్థానాన్ని దర్శించినప్పుడు నిత్య అన్నదానం నచ్చి దాన్ని తిరుపతిలో ఇంప్లిమెంట్ చేశారు.